నేపాల్లో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్తో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో సైన్యం సూచనతో ప్రధాని పదవికి రిజైన్ చేశారు. నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్తో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీంతో సైన్యం సూచనతో ప్రధాని పదవికి రిజైన్ చేశారు. నేపాల్లో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రోడ్లపైకి వచ్చి యువతీ యువకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చాలా చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశంలో ఆందోళన వేళ పలువురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని కేపీ శర్మ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పాడేల్ ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకొని వాటికి నిప్పు పెట్టారు. భక్తాపూర్ బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మంత్రుల నివాసాలకు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. నిన్న రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో కాఠ్మాండ్తో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే ప్రధాని ఓలీ దుబాయ్కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో ఉద్రిక్తతల వేళ అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. నేపాల్ దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక చోట్ల సైన్యాన్ని మోహరించింది. చాలా చోట్ల కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాఠ్మాండు సహా నేపాల్లోని పలు ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లు గమనించామని తెలిపింది. నేపాల్లోని భారత పౌరులు అలర్ట్గా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. నేపాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి కేపీ శర్మ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలో పరిస్థితులను అంచనా వేయడానికి అన్ని పార్టీల నాయకులతో మాట్లాడనున్నారు. ప్రతిపక్ష నాయకుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, నేపాల్ ప్రధాని ఓలీ రాజీనామాపై అప్డేట్స్ ఏంటి? రాజకీయ సంక్షోభంలో ప్రస్తుతానికి ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. గత 2 రోజులుగా నేపాల్లో సోషల్ మీడియాను ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేయడంతో అక్కడున్న యువత అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజు కింద ఆందోళన ఉధృతం కావడంతో నేపాల్ ప్రభుత్వం, నేపాల్ సైన్యం ఆర్మీ ఆదేశాలతో, ఆర్మీ సూచనతో ఆ దేశ ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్ళడానికి ఇద్దరు ప్రయత్నాలు. అయితే ఈ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి అక్కడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మొత్తం దేశంలో ఉన్న యువత అంతా కూడా దేశానికి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన దిగుతున్నారు. ఎక్కడికక్కడ రోజు కిందటే నిషేధం విధించిన సోషల్ మీడియాను ఎత్తేస్తున్నా అంటూ ఆ నిషేధాన్ని ఎత్తేస్తున్న ప్రకటన చేసినా కూడా నిరసనకారులు ఆందోళన తగ్గించడం లేదు. ఇప్పటివరకు గంటకు ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆ దేశ రాజధాని కాఠ్మండుతో పాటు దేశంలోని అన్ని నగరాలకు ఆందోళన, నిరసనకారులు వ్యాపించడంతో ఇక పరిస్థితి చేయిదాడుతుందని ఆర్మీ ప్రధానికి సూచించడంతో ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి వేరే దేశంలో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అంటే ఇప్పటికే ఆందోళన ప్రారంభమైన 2 రోజులకే ఆ దేశ ఆర్మీ హోంశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో
శాంతి భద్రతను రక్షించడంలో విఫలమయ్యారు కాబట్టి తానే తన పదవికి రాజీనామా చేయడం, స్వయంగా ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా నిరసనకారులు ఆందోళన విషయంలో వెనుకకు తగ్గలేదు. ఓవైపు పార్లమెంటు ముట్టడించే ప్రయత్నం చేశారు, పార్లమెంటు పైకి వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఆర్మీ పూర్తిగా వాడిని కట్టడి చేసే ఒక ప్రయత్నం చేసినా కూడా ఆందోళనకారులు గంటకు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తూ ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మంత్రుల నివాసానికి కూడా ఆందోళనకారులు నిరసన నిప్పు పెట్టారు. దీంతో అక్కడున్న ప్రభుత్వము దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి సాయంత్రం కొత్త ప్రధాని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. రాజకీయంగా నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాను ప్రభుత్వం బ్యాన్ చేయడం అంటే విదేశాలకు సంబంధించిన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ విదేశాలకు సంబంధించిన ట్యాక్స్ దేశానికి చెల్లించడంలో అంటే నేపాల్ ప్రభుత్వాన్ని చెల్లించడంలో నిర్లక్ష్యం సరిగా చెల్లించడం లేదు కాబట్టి తాము చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఇదని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన యువత అంతా కూడా సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడడం, సోషల్ మీడియా ఇప్పుడు లేని పరిస్థితిలో ఎవరు ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అంటే నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలోని యువత అంతా కూడా రోడ్లెక్కారు. దాదాపు 3 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కీలక భవనాలు, పార్లమెంటు, అదేవిధంగా ప్రధాని నివాసము, అధ్యక్షుడి నివాసాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. నేపాల్ ఆర్మీ వారిని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేసిన రోజుకు గంటకు ఆందోళనకారులు తన నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయడము, మరింత ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుండడంతో ఇక నిరసనకారులను కట్టడి చేయలేని పరిస్థితిలో ఆర్మీ చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు. అందుకే ఆ దేశ ప్రధాని ఈ ఆర్మీ సలహా మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన దేశం విడిచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని, కొత్త ప్రధాని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, నేపాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఏ విధంగా తెర నిలిపబోతున్నారు, అసలు శ్రీలంక లేదంటే బంగ్లాదేశ్లో జరిగిన నిరసనల లాగానే నేపాల్లో కూడా కేవలం ఒక సోషల్ మీడియా యాప్లను దాదాపు 26 యాప్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించడంతో అక్కడ యువత అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు, ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న మంత్రులు లేదంటే ఎవరికి రక్షణ లేని పరిస్థితి, ఎవరైతే అధికారిక నివాసాలు ఉన్నాయో మంత్రులు, కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రుల నివాసాలకు సైతం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ప్రధాని ఇంటిని ముట్టడిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆర్మీ అడ్డుకునే ప్రయత్నం చేసిందిగా ఆ దేశ అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇటు ప్రధాని అదేవిధంగా నేపాల్ అధ్యక్షుడిగా ఉన్న ఇద్దరు దేశం విడిచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి కొత్త ప్రధానిని ఎంపిక చేసుకునే ప్రక్రియను ప్రస్తుతానికి నేపాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు నిరసనకారులు రోజుకి అంటే గంటకు తన ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతున్నారు, వాటికి నిప్పండించి మంత్రుల నివాసాలు, కీలక ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతుందో ఇక ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని సలహా ఇవ్వడంతో ఆయన ప్రధాని తన పదవికి రాజీనామా చేసి నేపాల్ విడిచి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుందని చెప్పొచ్చు.